వోల్వో బస్సులు తెలుగు రాష్ట్రాల రోడ్లకు ఏమాత్రం సరిపడవని తేల్చినా ఆ విషయం బయటకు పొక్కకుండా ఓ ఉన్నత స్థాయి అధికారి తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ పాలింగ్ ఘటనపై దర్యాప్తు చేసిన సిఐడి అధికారులు వోల్వో బస్సుల్లోని భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. దీనిపై 400 పేజీల నివేదికను తయారు చేసి కేంద్రానికి పంపింది సిఐడి. అయితే 3 ఏళ్లు దాటినా ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. వోల్వో బస్సు ప్రమాదానికి కారణాల్లో మొదటి డిజైన్లో గల పలు లోపాలని తేల్చారు సిఐడి అధికారులు. బస్సుకు కింది భాగంలో అమర్చిన బ్యాటరీ రోడ్డు లెవెల్ను ఆనుకొని ఉంది. ఇది సులువుగా నేలను తాకే అవకాశం ఉందని, ఫలితంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నివేదికలో తేల్చి చెప్పారు. అంతేకాదు, బ్యాటరీని ఆనుకొని 300 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ ట్యాంక్ అమర్చారు. ట్యాంకుకు 2 వైపులా టైర్లు ఉండటం వల్లే పాలెం ప్రమాదానికి కారణంగా జరిగిందని తేల్చారు. బ్యాటరీ నేలను తాకి మంటలు చెలరేగితే వెంటనే అవి పక్కనే గల డీజిల్ ట్యాంకుకు వ్యాపించి అది పేలిపోయే అవకాశం ఉందని గుర్తించారు దర్యాప్తు అధికారులు. అలాగే 150 లీటర్లు గల మరో 2 డీజిల్ ట్యాంకుల్ని బస్సు కింది భాగంలోనే అమర్చడం ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రతను మరింత ఎక్కువయ్యేలా చేస్తాయని తేల్చింది ఆ నివేదిక. అలాగే ఆయిల్ ట్యాంకులను ఆనుకొని ప్లైవుడ్ షీట్ ఉండటంతో ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు సులువుగా బస్సంతా వ్యాపిస్తాయని కేంద్రానికి సిఐడి అధికారులు తమ నివేదికలో వివరించారు. వోల్వో బస్సులను ఇప్పటికే పలు దేశాలు బ్యాన్ చేశాయి. అయితే ఇలా మూలకు చేరిన బస్సుల్ని కూడా ఇక్కడకు దిగుమతి చేసుకుని నడుపుతున్నట్టు సిఐడి విచారణలో తేలింది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని వోల్వో బస్సులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు సిఐడి అధికారులు. అయితే అక్కడ జాయింట్ సెక్రటరీ స్థాయిలో పనిచేస్తున్న అధికారి ఒకరు రిపోర్టును తొక్కిపెట్టినట్టు తెలుస్తోంది. వోల్వో కంపెనీ నుంచి లంచాలు తీసుకుని ఆయన ఈ పని చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా మన రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో వోల్వో బస్సులు చెలగాటం ఆడుతూనే ఉన్నాయి.